వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు 12 సమాన వాయిదాలలో మార్చి 31 చివరి గడువు తేదీ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల్లో ఉద్యోగులకు రావాల్సిన డిఏ మరియు పిఆర్సి బకాయిల యొక్క ఊసు లేకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేకంగా జారీ చేసిన జీవో ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన 12 వాయిదాల గడువు మార్చి 2025తో ముగిసినందువల్ల బకాయి పడ్డటువంటి డిఏ బకాయిలు ఇవ్వని పక్షంలో న్యాయస్థానం ద్వారానైనా ఇచ్చిన జీవోలు అమలు పరిచే విధంగా ఆ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు తద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశము మరియు బాకీ ఉన్న ఏ ఒక్క రూపాయికి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవటం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ బాజీ పఠాన్ గారు మరియు శ్రీ కరిమి రాజేశ్వరరావు గారు అయితే ఒక పత్రికా ప్రకటన తెలియపరిచారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వలె ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఈ బడ్జెట్ ఖచ్చితంగా నిరూపణ చేసిందని వారు ఈ సందర్భంగానైతే విమర్శించడం జరిగింది. తద్వారా ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది.